వైసీపీలో ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ఏమైపోయారు అన్న చర్చ వైసీపీలో సాగుతోంది. ఆమె వైసీపీ ఓటమి తర్వాత మీడియా ముందుకు రావడం లేదు. ఇటీవల ఆమె తన కుటుంబంతో విదేశాలలో టూర్ చేస్తున్నట్లుగా ఫోటోలు అయితే వచ్చాయి. ఇక రోజా ఎక్కడ ఉన్నారు అంటే విదేశాలలో లేకపోతే చెన్నైలో అనే ప్రచారం జరుగుతోంది. ఆమె మకం చెన్నైకి మార్చేశారు అని అంటున్నారు. ఆమె ఓటమి తర్వాత నగరి రావడం మానుకున్నారు అని టాకు. నిజానికి రోజా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నగరికి నెలలో ఒక్కసారి అయినా వచ్చేవారు. ఆమె నగరిలో అద్భుతమైన ఇల్లు నిర్మించుకున్నారు. తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటాను అని కూడా చెప్పారు. అయితే వైసీపీ ఓటమి తర్వాత మాత్రం రోజా నగరికి దూరం అయ్యారా అన్న చర్చ అయితే సాగుతోంది. ఆమె ఒక విధంగా వైరాగ్యంలో ఉన్నారని వినిపిస్తోంది. ఆమె ఓటమి వెనుక సొంత పార్టీ వారు కూడా ఉండడమే ఆమెను కలిచివేస్తుంది అని టాకు. నగరిలో వర్గపోరిని మంత్రిగా ఉన్నప్పుడైనా ఆమె సెట్ చేసుకోలేకపోయారు. పార్టీ అధినాయకత్వం కూడా ఈ విషయంలో పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోవడంతో ఆమెకు భారీ నష్టం వాటిల్లింది. మరోవైపు రోజా నగరిలో తనకు ఎదురు లేదని కూడా భావించారు. నగరిలో సీనియర్ టీడీపీ నేత ముద్దు కృష్ణమనాయుడు మరణం తరువాత వారసత్వం కోసం ఆ కుటుంబంలో సాగిన పోరుతో టీడీపీ ఇబ్బంది పడింది. దాంతో 2014-2019లలో రోజా విజయం సాధించారు. ఇక అలాగే ఎప్పటికీ పరిస్థితి ఉండదు అని ఊహించారు. అదే ఆమె చేసిన పొరపాటు అని కూడా విశ్లేషిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం వద్ద ఉన్న సాన్నిహిత్యంతో ఆమె టికెట్ అయితే తెచ్చుకోగలిగారు. కానీ ఆమె నగర ప్రజల మనసును గెలుచుకోలేకపోయారు. నిజానికి నగర నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. కానీ ఆర్కే రోజాకు అది కలిసి వచ్చింది. అక్కడ తమిళ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఆమె భర్త సెల్వం అని తమిళుడు కావడం వల్ల ఆయన కులస్తులు అంతా ఎక్కువగా ఉండడం ఆమెకు ప్లస్ అయింది. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం అది రివర్స్ అయింది. తాను తప్ప ఎవరు గెలుస్తారు అని దూకుడుగా వెళ్లిన రోజాకు చేదు ఫలితం ఎదురైంది. సొంత పార్టీలో వారిని కలుపుకోవడంలో విఫలం కావడమే ఎక్కువ డ్యామేజ్ చేసింది అని భావిస్తున్నారు. మరోవైపు జగన్ అయితే రోజాకు ఎంతో ప్రయారిటీ ఇచ్చారు. పార్టీలో ఎంతో మంది సీనియర్లు చిత్తూరు జిల్లాలో ఉన్నా కూడా రోజాకు మంత్రి పదవి కట్టబెట్టారు. వైఎస్ జగన్ వెంట నడిచి వైఎస్ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డిని సైతం పక్కన పెట్టేశారు జగన్. అలా అధినాయకత్వం ఎంతగానో ప్రోత్సహించిన రోజా మాత్రం తన రాజకీయ భవిష్యత్తుకు పటిష్టమైన బాటలు వేసుకోలేకపోయారు అని అంటారు. ఆమె మంత్రిగా కూడా తన కత్తికి ఎదురు లేకుండా ఉండాలని తపన పడుతూ ఉండేవారు. ఇక నగరిలో ఆమె సోదరుడి ఆధిపత్యం కూడా ఆమెకి పార్టీకి మధ్య గ్యాప్ పెంచిందని అంటారు. ఏది ఏమైనా ఓటమి ఘోరమైనది. దాన్ని తట్టుకొని తగిన పాఠాలను నేర్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండాలి. కానీ రోజా మాత్రం నగరి వైపు చూడటం లేదు. నగరిలోని ఆమె ఇంటికి వెళ్తున్న వైసీపీ క్యాడర్ అక్కడ తాళం వేసి ఉండడాన్ని గమనిస్తున్నారు. దాంతో నగరికి కొత్త నాయకుడు కావాలని వైసీపీలో అయితే డిమాండ్ పెరుగుతుంది. రోజా మళ్ళీ తన సొంత నియోజకవర్గం నుంచి రాజకీయం చేస్తారా లేక నగరికి గుడ్ బై చెబుతారా అన్నది కూడా చర్చగా ఉంది. వైసీపీ అధినాయకత్వం అయితే ఈ విషయంలో సీరియస్గానే నిర్ణయం తీసుకోవాలని కేడర్ కోరుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.